హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. సో చాలా డేస్ అయిందండి లాంగ్ వీడియో పెట్టాక, అండ్ చాలా డేస్కి ఈరోజు అయితే లాంగ్ వీడియో అయితే చేస్తున్నాను. నా మార్నింగ్ రొటీన్ అయితే చూపించబోతున్నాను. ఫ్రైడే కదా, సో మార్నింగే లేచి ఇంకా నేనైతే పూజ అయితే కంప్లీట్ చేశాను. పూజ కంప్లీట్ చేసుకున్నాక ఇంకా డైరెక్ట్ లంచ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ చేయట్లేదు, హాలిడేస్ ఇచ్చారు కదా మా పిల్లలకి. అంటే హాలిడేస్ అంటే ఇది సమ్మర్ హాలిడేస్ కాదు, జస్ట్ ఎగ్జామ్స్ అయిపోయాక ఒక 15 డేస్ అలా హాలిడేస్ అయితే ఇచ్చారు. సో ఇంకా మా పిల్లలు నైట్ 12 అవుతుంది పడుకోవడానికి, అండ్ మార్నింగ్ 10 అవుతుంది లేవడానికి. సో ఇంకా వాళ్ళు లేచి ఫ్రెష్ అప్ అయ్యే వరకు ఇంకా 11 అవుతుందని చెప్పేసి ఇంకా డైరెక్ట్ లంచే పెట్టేయడానికి ఇంకా లంచ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఈరోజు లంచ్లోకి అయితే బెండకాయ ఫ్రై అయితే చేస్తున్నాను. ఇంకా మా వాళ్ళని లేపి ఇప్పుడు వాళ్ళని అయితే బ్రష్ చేసుకోమని చెప్పాను. ఇంకా మా లడ్డుగా చూడండి ఇప్పుడు లేసాడు. అసలు వానికి బ్రష్ చేయడం, స్నానం చేయడం అయితే చాలా అంటే చాలా బద్ధకం. ఇక మా పెద్దోడైతే ఇప్పుడైతే బాత్రూంలోకి అయితే వెళ్ళిండు చేయడానికి. సో మార్నింగ్ లేపడం ఒక ఎత్తు అయితే వాళ్ళకి బ్రష్ చేయమని చెప్పడం ఒక ఎత్తు. సో మా వాడు అస్సలు బ్రష్ సరిగా చేయడు. ఇంకా చేయించుకొని స్నానం చేయించేసి అండ్ ఇప్పుడైతే లంచ్ అయితే పెట్టాను పిల్లలకి. అండ్ కర్డ్ చూడండి ఎంత మంచిగా వచ్చిందో. సో ఇంట్లోనే కర్డ్ అయితే ప్రిపేర్ చేశాను నేను. సో నాకైతే మా నలుగురికి, నాకు, మా ఆయనకి, మా ఇద్దరు పిల్లలకి చాలా ఇష్టం కర్డ్ అంటే. సో బెండకాయ ఫ్రై అంటే కూడా మాకు చాలా ఇష్టం, చాలా బాగుంటుంది ఫ్రై చేస్తే. కర్రీ కన్నా ఎక్కువ ఫ్రైసే మేమైతే ఇష్టపడతాము. ఇంకా మా చిన్నోడైతే ప్రతిదానికి ఇంకా మొండి చేస్తాడు అనమాట. సరిగ్గా తినమాట తినడు, ఏం చేయడు. సో తిన్నాక కాసేపు అయ్యాక ఇంకా మా పెద్దోడైతే వన్ బర్త్డేకి మనీ అయితే ఇచ్చారు. సో వచ్చిన వాళ్ళు ఇస్తారు కదండి. సో ఆ వచ్చిన మనీతో మాకు ప్రతి వీక్ ఐస్ క్రీమ్స్, చాక్లెట్స్ అయితే ఇప్పిస్తాడు. సో నాకు వాడికి ఒక ఐస్ క్రీమ్, అలాగే కొన్ని చాక్లెట్స్ అయితే తీసుకున్నాము. ఓన్లీ ఇవి రెండు మా ఇద్దరి కోసం, నా కోసం, మా పెద్దోడు కోసం. మా చిన్నోనికి అయితే తీసుకోలేము, రీసెంట్గా వానికి ఫీవర్ అయితే వచ్చి తగ్గింది ఇప్పుడే. సో ఇప్పుడే ఇలాంటివి పెట్టద్దని చెప్పేసి ఇంకా వాడికైతే తీసుకోలేదు. నా ఫేవరెట్ సిరీస్ అయితే చూస్తున్నాను, అదే విక్రమ్ ఆన్ డ్యూటీ. అది చాలా బాగుందండి, వెబ్ సిరీస్ చాలా నచ్చింది నాకు. సో ఇప్పుడు 20 ఎపిసోడ్స్ కంప్లీట్గా చూసాను. చాలా థ్రిల్లింగ్గా చాలా బాగుంటుంది, మీరు కూడా చూడండి. సో ఇప్పుడైతే ఈ చాక్లెట్స్ అన్నీ కూడా తీసుకెళ్ళి ఇంకా ఫ్రిడ్జ్లో అయితే పెట్టాలి. ఇంకా మా పిల్లలు అయితే ఇద్దరు ఆడుకోవడానికి అయితే వెళ్ళారు కిందికి. వాళ్ళు కిందికి వెళ్ళారు, బట్ నేను కెమెరాలో వాళ్ళని ఎప్పటికప్పుడు కనిపెడుతూనే ఉంటాను. ఇంకా వాళ్ళు ఆడుకుంటూనే ఉంటారు కదా, 24 అవర్స్ వాళ్ళ దగ్గర ఉండే మనం చూడలేము. బట్ ఇలా కెమెరా ఆన్ చేసుకొని చూస్తే వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు అని కూడా మనం అబ్జర్వ్ చేసినట్లు అవుతుంది. పిల్లలు ఆడుకుంటారని వదిలేస్తే ఇంకా వాళ్ళైతే చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళకి ఏం తెలుసు, ఎక్కడ పడితే అక్కడికి వెళ్తారు. సో అందుకని అయితే కెమెరా అయితే ఆన్ చేసి పెట్టుకుంటాను. ఎంత పని ఉన్నా ఇంకా కెమెరా అయితే ఆన్ చేసుకొని వాళ్ళని చూస్తూనే నేనైతే వర్క్ చేస్తాను. ఇప్పుడైతే మా పార్కింగ్ ప్లేస్లో అయితే వాళ్ళైతే ఆడుతున్నారు. ఇంకా నేను సీసీ కెమెరా అయితే టీవీలో ఆన్ చేసి పెట్టాను. వాళ్ళ సౌండ్ వింటూ నేనైతే వర్క్ చేస్తాను. ఇప్పుడైతే వాళ్ళ కోసం బట్టలన్నీ కూడా మడత పెడుతూ కూర్చొని ఇంకా కెమెరా ఆన్ చేసుకొని కూర్చొని వాళ్ళనైతే చూస్తున్నాను. అండ్ ఇంకా టైం అయితే 4:30 అయ్యింది. ఇంకా వాళ్ళైతే క్రికెట్ కోచింగ్ అయితే వెళ్తున్నారు. సో కొంచెం లైట్గా ఫుడ్ తినిపించేసి ఇంకా వాళ్ళైతే రెడీ అయిపోయారు. మా పెద్దోడికి అయితే క్రికెట్ పిచ్ అయితే మామూలుగా ఉండదండి, చాలా ఇష్టం వాడు క్రికెట్ అయితే. మా చిన్నోడికి అసలు ఫుట్బాల్ ఇష్టం, బట్ ఇంకా ఫుట్బాల్ కోచింగ్కి వెళ్తా అని చెప్పాడు. బట్ ఏమైందో ఇంకా మళ్ళీ వాళ్ళ అన్నయ్యని చూసి ఆ కిట్లు, ఆ సెట్లు అన్నీ చూసి ఇంకా వాళ్ళ అన్నలాగా వెళ్దామని చెప్పేసి క్రికెట్కి నేను కూడా వెళ్తా అని చెప్పి మారం చేస్తే ఇంకా వాళ్ళ డాడీ నిన్న తీసుకెళ్ళి ఇద్దరికి కిట్లు అయితే ఇప్పించాడు. కేవలం వాళ్ళ అన్న తెచ్చుకున్న ఒక రీజన్తోనే వాడు వెళ్తున్నాడు. వాడికి అసలు ఇష్టమే లేదు. చూడండి, తమ్ముళ్ళు అంటే ఇలానే ఉంటారా. మా పెద్దోడికైతే చాలా ఓపిక అండి, ఎందుకంటే ఇంత ఎదవని ఇంత కోతిని భరిస్తున్నట్టే గ్రేట్ అండి. మా చిన్నోడైతే చాలా కోతి, అసలు చాలా అంటే చాలా ఇది చేస్తాడు. వీడికైతే చాలా ఓపిక ఉంది. అండ్ బ్యాట్ చూడండి, ఒకరికి ఎస్ఎస్, ఇంకొకరికి హెచ్జీ బ్యాట్. సో ఇప్పుడు వద్దంటే కూడా వినలేరు. ఇంకా అందుకే ఇంకా మా వారు అయితే ఇంకా మంచి క్వాలిటీవే ఇప్పించారు. సో మా చిన్నోడు చూడండి ఎలా చూస్తున్నారు. లోపల ఒక ఫీలింగ్ అయితే ఉంది ఎందుకు తీసుకున్నా అని, బట్ బయటికి చెప్పలేకపోతున్నాడు. సో గాయ్స్, ఇలాంటి ఇంట్రెస్టింగ్ బ్లాగ్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.